Hi students, today our topic is sales manager duties and responsibilities. This is the one of the most important concept in sales management. Sales manager plays a key role in the sales organization. He is monitoring all sales activities and sales policies. As a sales manager, motivating the sales people. What are the duties and responsibilities of the sales people? He designed the total sales organization and he is assigned the duties to the sales force team. Sales force means who are participate or involved in selling activity. Here the majorly sales manager duties are organizing sales research, product research. Here the first of all how to do sales research. He is collecting information from the Salesforce team. Their Salesforce team interact with the customers. The customers giving information to the Salesforce team. The Salesforce team giving information to the sales manager. And here what I am saying, as a sales manager, analyze the information and tabulating or formulating the ఇన్ఫర్మేషన్ అంటే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ రూపంలో కానీ ఒక ఫార్ములా రూపంలో కానీ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి మేజర్ థింగ్స్ని తీసుకుని ప్రోడక్ట్ని కానీ లేదా అందులో ఉన్నటువంటి సమ్ అదర్ యాక్టివిటీస్ని కానీ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ డ్యూటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొడక్ట్ రీసెర్చ్. ప్రొడక్ట్ రీసెర్చ్ మీన్స్ హియర్ ది వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ కస్టమర్ యాక్సెప్టెన్సీ అంటే పబ్లిక్ యాక్సెప్టెన్సీ ప్రోడక్ట్కి ఉందా లేదా అనే దాని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏమైనా లిటిల్ చేంజెస్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నట్లయితే కనుక టోటల్గా ప్రోడక్ట్ని స్టాప్ చేయాలా, లేదు ప్రోడక్ట్ని ఎలా అవైలబిలిటీ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనే దానికి అతని యొక్క మేజర్ డ్యూటీస్ కింద చెప్పుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ పాయింట్ ఈజ్ గెట్టింగ్ ది బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ది సేల్స్ ఫోర్స్ అండర్ హిమ్. హూ ఆర్ వర్క్డ్ అండర్ హిమ్, ఎవరు వర్క్ చేస్తున్నారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, సేల్స్ ఆఫీసర్స్ కావచ్చు, లేదు బయట ఉన్నటువంటి ట్రేడ్ ప్రాస్పెక్ట్లో పార్టిసిపేట్ చేసేటువంటి హోల్సేలర్ ఆర్ రీటైలర్స్ ఆర్ ఏజెంట్స్ బ్రోకర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళ ద్వారా హీఈస్ మోటివేటింగ్ సేల్స్ ఫోర్స్ టీమ్, ఆల్వేస్ మోటివేటింగ్ సేల్స్ ఫోర్స్ టీమ్. అంటే దే ఆర్ గివింగ్ సమ్ బెనిఫిట్స్ ఆర్ సమ్ అలవెన్సెస్ టు ది సేల్స్ ఫోర్స్ టీమ్ అండ్ దే ఆర్ అసైనింగ్ డ్యూటీస్ టు ది సేల్స్ ఫోర్స్ టీమ్. ఆటోమేటికల్లీ he get the good outputs from the sales force team. This is one of the major duties of the sales manager. The next one is his fixation target to the sales force team. అంటే ఎంత అమ్మాలి, ద పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత సేల్స్ ఆపర్చునిటీస్ తీసుకురావాలి, సెగ్మెంటేషన్ బేసిస్ మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఈచ్ సెగ్మెంటేషన్కి ఎంత సేల్స్ ఫోర్స్ టీమ్ ఉంది, ఆ సేల్స్ ఫోర్స్ టీమ్కి ఎంత టార్గెట్ ఫిక్సేషన్ చేయాలి, ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫర్లీ ఆర్ yearly basis their fixation target to the sales force team. And at the same time territories, he designed the territories. ఒక ఏరియాని తీసుకుని ఆ టెరిటరీని డిజైన్ చేసి దర్ అసైన్ ది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ పీపుల్. ఆ టెరిటరీలో ఎలా పని చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. దిట్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ డ్యూటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హీఈస్ ఆల్వేస్ ప్రమోటింగ్ ది సేల్స్ టు ది వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్. ఇట్స్ మీన్స్ he's creating awareness to the customers అంటే different medias ద్వారా, like broadcast media, like print media, like some other medias. ఈ medias ద్వారా they are creating awareness how to use the product, what are the uses of the services, where is the availability of the product or services. ఇవన్నీ కూడా ప్రమోషన్ టూల్ ద్వారా క్రియేట్ చేయడం అతని మేజర్ డ్యూటీ కింద చెప్పుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ హీస్ మానిటరింగ్ కంపెనీ యాక్టివిటీస్ అండ్ పాలసీస్. అండ్ కంపెనీ యొక్క ప్రొసీజర్స్ ఏంటి, what are the standards of the company, what are the sales policies or selling activities, everything under him. These are the major duties of the sales manager. The next one is sales manager job responsibilities. Here the majorly three responsibilities of the sales manager. One is to yourself, one is to your company, one is to your customer. Who are ఎఫిషియెంట్ సేల్స్ మేనేజర్, డెఫినెట్లీ దే ఆర్ సక్సెస్ ఇన్ ది వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్. అంటే మేనేజర్లో కనుక క్వాలిటీస్ కనుక ఉన్నట్లయితే, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినట్లయితే కనుక మంచి మంచి పాలసీస్ని డిజైన్ చేసి అతని కింద పనిచేసే ద్వారా మంచి సేల్స్ అవుట్పుట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మేజర్గా 3 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. వన్ ఈజ్ టు యువర్ సెల్ఫ్, వన్ ఈజ్ టు యువర్ కంపెనీ, వన్ ఈజ్ టు యువర్ కస్టమర్. ద ఫస్ట్ వన్ ఈజ్ టు యువర్ సెల్ఫ్. అతను ఏ విధంగా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంక్రీజ్ ది బేసిక్ సెల్లింగ్ స్కిల్స్.
అంటే హౌ టు సెల్ ది ప్రోడక్ట్ ఇన్ వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్, వేరియస్ మార్కెట్స్లో ఎలాగ అమ్మాలి. అండ్ అట్ ది సేమ్ టైం దే ఆర్ కండక్టింగ్ సెల్లింగ్ యాక్టివిటీస్, ఎలా చెయ్యాలి సెల్లింగ్ యాక్టివిటీస్. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ది సేల్స్ ఫోర్స్ టీమ్, సేల్స్ ఫోర్స్ టీమ్కి ఎలా పని చేయాలి, ఎలాగ వాళ్ళు సేల్ చేయాలి, ఏ మార్కెట్లో ఏ టైంలో సేల్స్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి, మొత్తం అన్ని ఇవ్వడానికి వన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అనదర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ సెల్ఫ్, డెవలపింగ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్. ఎస్, at present we are in modern marketing. Every organization doing innovative activities. It means different sales activities, direct sales or indirect sales or institutional sales, whatever it may be. Here what I am saying, develop management abilities. మోడర్న్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి స్పీడ్గా ఉండాలి కాబట్టి డే టు డే అతని యొక్క క్వాలిటీస్ని పెంచుకోవడం కానీ లేదు అతని యొక్క ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ he always study the latest products, promotions, policies and procedures. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్, మోడర్న్ మార్కెటింగ్ అని చెప్పుకున్నాం. ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఆర్ టెక్నాలజికల్ గూడ్స్ ఆర్ సమ్ అదర్ బెనిఫిట్స్ ప్రొడక్ట్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్. యాజ్ ది మేనేజర్ ఆల్వేస్ స్టడీ ది వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫ్లో ఇన్ ది మార్కెట్, మన ప్రోడక్ట్ ఎలా ఫ్లో అవుతుంది, కాంపిటేటర్ యొక్క ప్రోడక్ట్ ఎలా ఫ్లో అవుతున్నాయి, అండ్ అట్ ది సేమ్ టైం కాంపిటేటర్ యొక్క ప్రమోషనల్ టూల్స్ ఏంటి, మనం ఇచ్చేటువంటి ప్రమోషనల్ టూల్స్ ఏంటి. ప్రమోషనల్ టూల్స్ మీన్స్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ అడ్వర్టైజ్మెంట్స్. ఇంతకు ముందు చెప్పుకున్నాం ప్రమోషనల్ టూల్స్ గురించి. ఆ ప్రమోషనల్ టూల్స్లో ఏమేమి చేయాలి, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే కనుక ఈజీగా కస్టమర్ రీచ్ అవ్వగలుగుతాము, అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ది కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. దిస్ ద వన్ ఆఫ్ ది responsibilities of the sales manager. The next one is, as a sales manager, analyze your weakness and strong points and then think about them. అతని యొక్క స్ట్రాంగ్స్ ఏంటి, స్ట్రెంగ్త్నెస్ ఏంటి, వీక్నెసెస్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోగలగాలి. అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, కంపెనీ గురించి ఎంతవరకు అతని నాలెడ్జ్ ఉంది, మార్కెట్ యొక్క నాలెడ్జ్ ఏంటి, అవన్నీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని దే ఆర్ గోయింగ్ టు ది మార్కెట్. నెక్స్ట్ పాయింట్ రెస్పాన్సిబిలిటీస్లో సెకండ్ పాయింట్, టు యువర్ కంపెనీ. యాజ్ ది సేల్స్ మేనేజర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ తరఫున కదా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కనుక హీఈస్ టు బి ప్రాంప్ట్ ఇన్ హ్యాండ్లింగ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. రికార్డ్స్ని మేనేజ్ చేయడం, మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్స్ ఏ విధంగా మెసేజ్ని హై అథారిటీకి ఫార్వర్డ్ చేయడం, హెడ్ క్వార్టర్స్తో ఉన్నటువంటి హై అథారిటీతో కాంట్రాక్ట్స్ పెట్టుకుని వాళ్ళతో ఎప్పటికప్పుడు సేల్ ఛానల్స్ గురించి కానీ లేదు వాట్ ఆర్ ది చేంజెస్ ఇన్ ది మార్కెట్, వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది కాంపిటేటర్స్, అండ్ అట్ ది సేమ్ టైం ద స్ట్రైవ్ టు రీచ్ ది బెస్ట్ గోల్స్. కంపెనీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి కానీ లేదు కంపెనీ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కానీ లేదు కాంపిటేటర్ యొక్క రిపోర్ట్స్ని కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ లేదు మన దగ్గర ఉన్నటువంటి అదర్ ప్రమోషనల్ టూల్స్ ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ని కంపెనీకి ఫార్వర్డ్ చేయడమే సేల్స్ మేనేజర్ యొక్క అనదర్ రెస్పాన్సిబిలిటీస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ టు యువర్ కస్టమర్ తరపు నుంచి అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బెటర్ ఇన్ఫార్మ్ టు ది కస్టమర్ వేర్ ది అవైలబిలిటీ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, వాట్ ఆర్ ది వాల్యూస్ ఇన్ ది ప్రోడక్ట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రోడక్ట్ ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఏ కాస్ట్కి జరుగుతుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. అండ్ అట్ ది సేమ్ టైం మేనేజింగ్ కస్టమర్ కంప్లైంట్స్, కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ కంప్లైంట్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేయడం. అండ్ అట్ ది సేమ్ టైం దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ది కస్టమర్స్తో రిలేషన్షిప్ పెంచుకోవడం కానీ లేదు కస్టమర్ యొక్క రీసెర్చ్ చేయడం కానీ అండ్ అట్ ది సేమ్ టైం బిల్డ్ అండ్ మెయింటైన్ గుడ్ విల్, కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కస్టమర్ తోటి అండ్ మెయింటైన్ ది గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. దీస్ ఆర్ ది మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. వన్స్ అగైన్ హియర్ ది డ్యూటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్ట్ రీసెర్చ్ ఆర్ సేల్స్ రీసెర్చ్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ ఫ్లో ఎలా ఉంది, ప్రోడక్ట్ రీసెర్చ్ ఏంటి, ప్రోడక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, మార్కెట్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ గూడ్స్ ఎలా ఉన్నాయి, కాంపిటేటర్ గూడ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఎలా చేయడం అతని యొక్క డ్యూటీస్ అండ్ డ్యూటీస్ కింద చెప్పుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్పుట్ ఫ్రమ్ ది సేల్స్ ఫోర్స్ టీమ్, అంటే గెట్టింగ్ ది బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ది సేల్స్ ఫోర్స్ టీమ్, అంటే హూ ఆర్ వర్క్డ్ అండర్ హిమ్, అతని కింద ఎవరు పని చేస్తున్నారో ఆ సేల్స్ ఫోర్స్ టీమ్ ఆర్ లైక్ ఏ సేల్స్ ఆఫీసర్స్ ఆర్ లైక్ ఎ సేల్స్ మ్యాన్ ఆర్ లైక్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఆర్ మిడిల్ మెన్స్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ సెల్లింగ్ యాక్టివిటీ, వాళ్ళ ద్వారా మంచి సేల్స్ని తెచ్చుకోవడం అతని యొక్క డ్యూటీస్ అని చెప్పుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ డిజైన్ ది మార్కెట్, ఫిక్సేషన్ ఆఫ్ టార్గెట్స్ అండ్ డిజైన్ ది టెరిటరీస్ అండ్ డిజైన్ ది సేల్స్ బడ్జెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా. ఇవన్నీ చేయడం అతని యొక్క డ్యూటీస్ కింద వన్ మోర్ డ్యూటీ కింద చెప్పుకోవడం అనేది జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ టు యువర్ సెల్ఫ్, టు యువర్ కంపెనీ, టు యువర్ కస్టమర్. యువర్ సెల్ఫ్ మీన్స్ అతను ఏమి డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి ఎబిలిటీస్తో ఉండాలి, ఎలాంటి మార్కెట్ సర్వే చేయాలి, మార్కెట్ రీసెర్చ్ చేయాలి, దీంతో అతని స్ట్రెంథనింగ్ ఏంటి, వీక్నెస్ ఏంటో తెలుసుకోవడం. ద నెక్స్ట్ వన్ ఈజ్ టు యువర్ కంపెనీ, కంపెనీ యొక్క బ్రాండ్ యొక్క గుడ్ విల్ని ఎలా పెంచాలి, కంపెనీ యొక్క రికార్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, కస్టమర్కి కంపెనీ యొక్క టోటల్ ప్రోడక్ట్ ఫ్లోని ఎలాగా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ టు యువర్ కస్టమర్. ఎస్, అతని ద్వారా కస్టమర్కి ఏముండాలి, బెటర్ ఇన్ఫార్మ్ టు ది కస్టమర్. మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఏ సేల్స్ ఉన్నాయో, ఏ సర్వీసెస్ ఉన్నాయో వాటి గురించి కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయడం. అండ్ అట్ ది సేమ్ టైం టు మేనేజ్ ది కస్టమర్ కంప్లైంట్స్, కస్టమర్ యొక్క కంప్లైంట్స్ని మేనేజ్ చేయడం. అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్ అండ్ బిల్డ్ ది బ్రాండ్ వాల్యూస్. కస్టమర్ తోటి మంచి బ్రాండ్ వాల్యూస్ని మెయింటైన్ చేయడం. దీస్ ఆర్ ది మేజర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్. థ్యాంక్ యూ వెరీ మచ్.